నమస్తే. సో, లాస్ట్ వ్లాగ్‌లో మీతో షేర్ చేశాను కదా! మదురై వచ్చామనేసి. సో, ఈరోజైతే మదురై మీనాక్షి టెంపుల్‌కైతే వెళ్తాము. సో, మార్నింగ్ లేచామనమాట. ఫుల్ క్లౌడీ వెదర్ ఉంది. చాలా చాలా బాగుంది వెదర్ అయితే. సో, మేమైతే రెడీ అయిపోయాము. బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఇంకా దేవుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతాము. సో, రెడీ ఏముంది సింపుల్‌గా నేను రెడీ అవుతాననమాట. అంటే జస్ట్ ఒక కుర్తా వేసేసుకొని ఇంకా హెయిర్ అయితే నా షార్టే కదా! సో, ఎక్కువ పని అయితే ఉండదు. సో, దట్స్ అ ప్లస్ పాయింట్ అనమాట షార్ట్ హెయిర్ ఉంటే. సో, మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాము. ఎందుకంటే మనకి టెంపుల్ ఎంత దూరమో ఏమీ తెలీదు కదా! సో, మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్తాము. బ్రేక్‌ఫాస్ట్‌లో నేను సింపుల్‌గా వడ తీసుకున్నాను. ఆలు టిక్కీ చాలా బాగుందని మమ్మీ చెప్పారు. సో, అందుకే అది తీసుకున్నాను. ఆ తర్వాత రాగి ఉప్మా ఉంటది కదా! సో, అది కూడా కొంచెం వేసుకున్నాను అనమాట టేస్ట్ చూడడానికి. Movement onto East Masi Street, Yanaital Street, then turn right onto Thasildar Pallivasal Street. हम लोग रेडी हैं चिंतली बैग సో, చూసారు కదా టెంపుల్ ఎంత ఇంటీరియర్ ప్లేస్‌లో ఉందో. అది ఫుల్ మార్కెట్ ఏరియా అనమాట. ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ దొరుకుతున్నాయి. సో, అలాంటి ఏరియాలో మనకు టెంపుల్ ఉంది. బట్ ఇక్కడ పార్కింగ్ అయితే ఏం లేదనమాట. సో, చాలా దూరంలోనే ఎక్కడో పార్క్ చేసుకొని రావాలి. ఒక 4 మినిట్స్ అలా నడిచిన తర్వాత మెయిన్ టెంపుల్ అయితే వస్తది. సో, నేను అనుకున్నాను అంటే నార్మల్‌గా బయట ఎక్కడో ఉంటది కదా! అలా ఉంటదేమో టెంపుల్ అనేసి. బట్ మనకి టౌన్‌లోనే ఉందనమాట. మధురై మీనాక్షి టెంపుల్. సో, మనం చాలా వింటాము. ఎప్పుడు రాలేదు కదా! ఫస్ట్ టైము. సో, టెంపుల్ దర్శనం చేయడానికైతే రైట్ సైడ్‌లో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో, ఇక్కడ మనకి సో, ఇక్కడ నుండి లోపలికెళ్ళాలి. టెంపుల్ అయితే లోపల చాలా పెద్దది. చాలా చాలా పెద్దది. బట్ మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా ఉంది నాకు అనిపించింది. ఇంకా మంచిగా కలర్స్ వేసి ఉంచితే బాగుంటుంది. ఎందుకంటే అట్రాక్టివ్‌గా అనిపిస్తది కదా! టూరిస్టులు వస్తారు. సో, లోపలైతే ఏమి రికార్డ్ చేయలేదు. ఎందుకంటే ఫోన్ అవన్నీ అక్కడే మనం పెట్టేసి వెళ్ళాలి కదా! సో, అందుకనేసి టెంపుల్ అయితే చాలా బాగుంది లోపల. అంటే చాలా స్పేసియస్‌గా ఉంది. చాలా పెద్ద టెంపుల్. సో, ఇది నెక్స్ట్ డే అనమాట. సో, టెంపుల్ దర్శనం ఎలా అయింది అనంటే ఇది చూడండి నా ఫేస్ అయితే ఫుల్ స్వెల్ అయిపోయింది. బాగా పడుకొని లేచాననమాట నెక్స్ట్ డేకి. సో, టెంపుల్‌లోని దర్శనం ఎలా జరిగింది అనంటే టెంపుల్‌లోని అంటే దేవుడైతే చాలా చిన్నగా విగ్రహం ఉందనమాట. అంటే అసలు కనిపియట్లేదు. గ్రీన్ అంటారా గ్రీన్ కలర్‌లో ఉంటారని దేవుడు అనేసి మా సిస్టర్ చెప్పింది. బట్ బ్లాక్‌లా అనిపించింది. అంటే అలా అనిపించింది. ఆ తర్వాత ఏం కనిపించలేదు. ఫేస్ ఏం కనిపించలేదు. జస్ట్ ఒక నోస్ స్టడ్ ఉంటది కదా! నోస్ పెట్టుకుంటాం అదొకటే మెరుస్తుందనమాట. సో, నాకు అదే క్లారిటీగా అదే క్లియర్‌గా కనిపించింది. ఇంకేం కనిపించలేదు. బట్ ఏదో దేవుడిని అలా చూసామన్నమాట. సో, మనకి దర్శనం అయితే బాగా జరిగింది. బట్ అదే మనకంటే కొంచెం దేవుడిని ఇంకా ఇంకా చూడాలనిపిస్తది కదా! సో, అలా విగ్రహం చాలా చిన్నదుందనమాట. క్లారిటీగా ఏం లేదు. సో, ఇది నెక్స్ట్ డే మదురైలోనే. సో, నెక్స్ట్ ఈరోజు ఏంటి మేము వేరే వేరే టెంపుల్స్ ఉంటాయి కదా! ఇంకా మదురైలోనే అక్కడికెళ్తామన్నమాట దర్శనం చేసుకోవడానికి. సో, అందుకని నెక్స్ట్ డే కూడా అలాగే సేమ్ మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేసి మేము స్టార్ట్ అవుతాము. అంటే బ్రేక్‌ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతామనే ప్లాన్ అయితే ఉంది. బట్ మా బావకి ఏదైనా ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటారు కాసేపు. సో, నేను చాలా ఐటెమ్స్ చూసిన తర్వాత నాకేం నచ్చలేదు. సో, అందుకనేసి ఇది కార్న్‌ఫ్లేక్స్ ఉంటది కదా! అది తర్వాత ఒక బ్రెడ్ తీసుకొని వచ్చాననమాట తినడానికి. ఆ తర్వాత దోస ఈజ్ మ్యాండేటరీ చాలా ఇంపార్టెంట్ కదా! దోస ఒకటి ఆర్డర్ చేశాననమాట. అది చేస్తుండాలి. ఆ తర్వాత వడ కూడా బాగుందని మమ్మీ చెప్తే అదొక టేస్ట్ చేశాను. సో, బావకి వర్క్ ఉంది. కాసేపు వర్క్ చేసుకున్న తర్వాత మేము స్టార్ట్ అవుతామని మా ప్లాన్ ఉంది. ఎందుకంటే టెంపుల్స్ ఒక 2, 3 టెంపుల్స్ అనమాట ఒకే ఏరియాలో ఉంది. కాబట్టి ఇంకా మనకి అంటే కొంచెం మేము అంటే లంచ్ ఏంటది బ్రేక్‌ఫాస్ట్ చేశాక రూమ్‌కి అయితే వెళ్ళిపోతాము. సో, కాసేపు అలాగా రూమ్‌లో స్పెండ్ చేసిన తర్వాత ఆఫ్టర్‌నూన్ అలా స్టార్ట్ అవుతామన్నమాట.
సో అదేనండి ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయ్యాము. లంచ్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే ఇంత హెవీగా తిన్నాం కదా! బ్రేక్‌ఫాస్ట్. సో ఆకలైతే ఎయలేదు. కాబట్టి మేము స్టార్ట్ అయితే అయిపోయాము. సో మనం వెళ్ళేది లార్డ్ విష్ణు టెంపుల్ అనమాట. మదురైలోనే అంటే కొంచెం ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటది కదా! ఆఫ్‌కోర్స్ దేవుడైతే ఎప్పుడు కొండల మీదే ఉంటారు కదా! సో ఇప్పుడు మనం వెళ్ళేది కూడా కొండపైకే. సో ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటారు. నేమ్స్ అయితే నాకు అంత తెలీదు కదా! ఇక్కడ ఏరియాలో. సో అందుకనే నేను చెప్పలేకపోతున్నాను. బట్ కొండ మీదకైతే ఎళ్తున్నాము. ఇక్కడ మనకి లార్డ్ విష్ణు టెంపుల్ ఉంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ కూడా ఉంది. సో చూసారు కదా ఎన్ని మంకీస్ ఉన్నాయో. చాలా చాలా ఎక్కువ మంకీస్ ఉన్నాయన్నమాట. సో మనము పైకైతే వచ్చేసాము. దర్శనం చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌లోనే ప్రసాదం ఇచ్చారు. ప్రసాదంలోనే పులిహోర ఉంది. ఇంకేంటి మా లంచ్ అయితే అయిపోయింది. ఫుల్ హెవీగా ఉంది. సో ఫోన్ అయితే నేను అసలు తీయట్లేదనమాట. బ్యాగ్‌లోనే ఉంది. ఎందుకంటే మంకీస్ ఎటు చూస్తే అటు మంకీస్ ఉన్నాయి. లాక్కొని వెళ్ళిపోతాయి కదా! నా వీడియోస్ అన్నీ పోతాయి. ఫోటోస్ అన్నీ పోతాయి. సో అందుకని నేను చాలా భయపడైతే ఫోన్ అయితే తీయట్లేదు. కార్‌లోనే పెట్టి వెళ్తున్నాను. సో ఇప్పుడైతే మనం వేరే టెంపుల్‌కి వచ్చామనమాట. అంటే ఫస్ట్ కొండ ఎక్కుతాం కదా! ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అక్కడ ఉంది. ఆ తర్వాత మళ్ళీ కొండ ఎక్కిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి కదా! అంటే ఎక్కి సో ఆ తర్వాత మనకి ఇప్పుడు లార్డ్ విష్ణు టెంపుల్ అయితే ఇక్కడ ఇదనమాట. సో ఇక్కడ మనకి ఇయర్ పియర్సింగ్ ఉంటుంది కదా! దేవుడి దగ్గర చేస్తారు. అంటే చిన్నపిల్లలకి అవన్నీ కూడా ఇక్కడ ఈ టెంపుల్లోనే జరుగుతాయి అన్నమాట. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసి అరుల్మిగు కల్లాలగర్ టెంపుల్ అంట. సో లార్డ్ విష్ణు ష్రైన్. సో ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూసారా మంకీ ఎంత చక్కగా తింటుందో. కాకపోతే నేను సీక్రెట్లీ వీడియో తీస్తున్నాను అనమాట. దానికి తెలిస్తే మాత్రం లాక్కొని వెళ్ళిపోద్ది. సో భయమే నాకైతే మంకీస్ అవన్నీ. కానీ బట్ బాగుంది, మంచిగా తింటుంది అనేసి వీడియో తీశాను. ఇక్కడ మనకి గోపురం కనిపిస్తుంది కదా! సో మెయిన్ ఎంట్రన్స్ ఇది కాదనమాట. సో ఈ బండి వెళ్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లార్డ్ విష్ణు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. సో ఈ బండిలాగా అంటే ఇంకా చాలా ఉన్నాయి వెహికల్స్. లైక్ ఎవరైనా నడవలేరు అని అనుకుంటే వాళ్ళని తీసుకుని వెళ్తున్నారనమాట.
సో మళ్ళీ అలా అలా కిందకు వచ్చేసాము. సో డిన్నర్ టైం కూడా అయిపోయింది. డిన్నర్ చేయడానికైతే మేము ఆగాము. సో డిన్నర్లోని మళ్ళీ సింపుల్గా దోస తీసుకున్నా, ఎందుకంటే నాకు వడ నచ్చదు, ఇడ్లీ నచ్చదు, పూరి నచ్చదు. నచ్చుతాయి బట్ హోమ్ మేడ్ అనమాట. పూరి ఎందుకో మమ్మీ చేస్తారు, నాకు అదే నచ్చుతుంది, అందుకే నేను బయట ఎప్పుడు పూరి తినను. వడ కూడా సేమ్, దాంట్లో ఏం ఉండదు, ప్లెయిన్ ఉంటుంది. మమ్మీ అయితే కొంచెం ఆనియన్ వేస్తారు, అందుకే ఇంట్లోనే నచ్చుతుంది. మా కుక్కీ బేబీ పడుకుని పోయింది, పాపం ఏం తినలేదు. సో టుమారో మేమైతే రామేశ్వరం వెళ్తాము.